బ్రో హాయ్ బ్రో. హలో అన్న. ఇప్పుడు రామ్ చరణ్ మొన్నటి వరకు RC16 అన్నారు, ఇప్పుడు అఫీషియల్గా పెద్ది అంటున్నారు. మరి ఫస్ట్ లుక్ వచ్చింది, సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫస్ట్ లుక్ చూసి? ఫస్ట్ లుక్ పోస్టర్ చూసానన్న, అద్భుతంగా ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, 100 రోజులు ఆడుతుంది. లుక్ అయితే ఆ కళ్ళల్లో రగడ కానీ చేతిలో చుట్ట కానీ పోస్టర్ అయితే అద్భుతంగా ఉందన్న. అయితే ఇట్లాంటి లుక్ మనము రంగస్థలంలో చూసాం కదా, ఆ తర్వాత ఇప్పుడు డబుల్ మసాలాతో ఇంకా రగడగా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము? అంటే ఇదివరకే రామ్ చరణ్ గారు పల్లెల్లో టూర్లో సినిమాలుగా చేశారన్న, కాకపోతే కంప్లీట్గా ఇందులో డిఫరెంట్ లుక్స్లో కనబడుతా అన్నాడు. డిఫరెంట్ లుక్స్లో కనబడడం వల్ల ఈ సినిమా అయితే సూపర్ హిట్ కొడుతుందన్న. అయితే మొన్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ ఆ సినిమా మాత్రం అంతగా ఆడలేదు. మరి ఈ సినిమా అయినా తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది అనుకో? చేస్తుందన్న. యాక్చువల్లీ నేను కూడా రామ్ చరణ్ గారి ఫ్యానే కాబట్టి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఆల్రెడీ షూటింగ్ చూశాను. షూటింగ్కి రామ్ చరణ్ గారి ఈ పెద్ది అనే మూవీకి షూటింగ్ చూశాను కాబట్టి చెప్తున్నాను, సినిమా అయితే సూపర్ హిట్గా ఉంటుందన్న. ఓకే బ్రో, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, అవును. బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? రామ్ చరణ్ గారికి అయితే హ్యాపీ బర్త్డే చర్య గారు, అంతేనా అన్న? హాయ్ అన్న. సో రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, అంటే రంగస్థలం కన్నా ఇంకా రగడగా కనిపిస్తున్నారు ఇందులో. సో ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? పోస్టర్ అనేది చూశాను నేను, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి కెరియర్లోనే మగధీర తర్వాత రంగస్థలం ఒక బెస్ట్ మూవీ, చాలా బెస్ట్ మూవీ. యాక్షన్ ఆయన అప్పటి వరకు రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు, రకరకాలుగా విమర్శలు విన్నాం. రంగస్థలం తర్వాత ఆయన పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్పష్టంగా కనిపించాయి మనకి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన పెద్ద సినిమా ఆల్రెడీ చూసాం, ఇప్పుడు బర్త్డే స్పెషల్గా దాన్ని రిలీజ్ చేశారు కదా మన. ఇప్పుడు డైరెక్టర్ ఉప్పున తీశారు కదా డైరెక్టర్, ఆయన పేరు బుచ్చిబాబు గారు. పోస్టర్ అయితే చాలా బాగుంది. అంతకు మించి భారీ ఎక్స్పెక్టేషన్ అనేది మనం క్రియేట్ అయ్యి అన్న, ఇంతకు ముందు గేమ్ చేంజర్ మీద కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ అందులో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. మరి ఈ సినిమానైనా అంతకు మించి హిట్ అవుతుంది అనుకోవచ్చు? అంటే గేమ్ చేంజర్ అనేది ఏంటంటే మూవీ RRR కానీ తర్వాత మన రామ్ చరణ్ గారి మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు మగధీర కానీ తర్వాత ఇప్పుడు బాహుబలి కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో చూసిన తర్వాత సుకుమార్ గారితో వచ్చిన మన శంకర్ గారితో వచ్చిన మూవీస్, అది గేమ్ చేంజర్ అనేది డిఫరెంట్ రోల్ అనమాట. అది కొంచెం ఏంటంటే సినిమా కథ కానీ లేకపోతే మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ అది. కాకపోతే ఏంటంటే జనాల్లోకి వెళ్ళింది కొంచెం నెగిటివ్ చేయటం వల్ల అంత రాణించలేకపోయింది. ఓవరాల్గా ఈరోజు రామ్ చరణ్ బర్త్డే కదా, ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. ఆయనలో గర్వం అనేది అసలు ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అట్లానే రామ్ చరణ్ గారు ఇంకా ఒక మంచి గొప్ప ఇంకా చాలా మంచి మూవీస్ తీయాలని, ఇప్పటికే మంచి పేరు వచ్చింది. తండ్రికి మించిన తనయుడు అనే బిరుదు ఏదైతే ఉందో అది అందుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. మరి రామ్ చరణ్ పెద్ది సినిమా మొన్నటి వరకు RC16 అన్నారు, ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం అప్డేట్స్ గురించి. సో మొత్తానికైతే ఫస్ట్ లుక్ వచ్చింది, ఒక 2 ఫోటోలు ఇడిచారు. మరి అది చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్న నిజంగా అయితే అసలు ఏమంటారు, ఆకలితో ఉన్నవానికి ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అన్న. నిజంగా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అనిపించింది. అరే రామ్ చరణ్కి ఇది కాదు సినిమా, ఇటువంటి సినిమా తీయాల్సిన సినిమా కాదు, తను నటించాల్సిన ఇది కాదు అనుకున్నా. కానీ నిజంగా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యాడు, కరెక్ట్ టైంలో దిగిండు, కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు, కరెక్ట్ విలనిజం సినిమాలో ఒక విలనిజం ఉంటాడు. నిజంగా 100% చాలా చెప్తున్నా ఒక విషయం. పెద్ద రెండు అక్షరాల పేరు అన్న, పుష్ప కూడా 2 అక్షరాల పేరు. సో పుష్ప లుక్ ఎలా ఉందో పెద్ద లుక్ కూడా అలానే, విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక మొత్తం మట్టి దుమ్ము అంతే కలిపి ఉన్నాయి. సో మన రామ్ చరణ్ కూడా తన లుక్స్ గెటప్స్ అయితే ఊచాము అంటే నిజంగా తగలి పెట్టేశారని చెప్పొచ్చు అన్న. ఆ ముక్కు పొడక అని ఆ కంటి చూపితే భయపెట్టింది భయ నిజంగా. అది కానీ చాలా బాగా అనిపించింది. బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే నేషనల్ అవార్డు కొట్టిండు. మరి ఈ సినిమా సెకండ్ సినిమాకి గ్లోబల్ లెవెల్లో స్టార్ ఉన్న ఒక స్టార్ తోని ఛాన్స్ కొట్టిండు. మరి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్తాడు అనుకో? నిజంగా 100% ఆస్కార్ రావాలని కోరుకుంటున్నా. ఆస్కార్కి మించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% అట్లాంటి ఏమన్నా కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. చెప్తాను రామ్ చరణ్ నాకు కరెక్ట్ డైరెక్టర్ పడితే మాత్రం ఎలా ఉంటుందో మీరు మగధీర చూసారు, ఎలా ఉంటుందో మీరు RRR చూసారు. సో అలాంటి నైజం ఉన్న వ్యక్తి, అలాంటి నిజమైన మట్టి
మట్టిలో అంటారు, మట్టిలో మాణిక్యం లాగా అట్లాంటి వ్యక్తిత్వాన్ని అయితే నన్ను సరే బ్రో, ఓవరాల్ గా ఈ రోజు బర్త్డే కదా, బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? అన్న విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఇట్లాంటి బర్త్డేలు మీరు మరైనా జరుపుకోవాలి. ఇట్లాంటి సినిమాలు తీయండి, మంచి మంచి సినిమాలు తీయండి. 100% ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం మీరు నిరాశపడకండి. మీ ఫ్యాన్స్ ఏం దెబ్బతినట్లేదు. 100% మీ ఫ్యాన్స్, 100% మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మేము ఎంటోటాము. ఇలాంటి బర్త్డే మాటలు జరుపుకోవాలి. మన థ్యాంక్ యూ సో మచ్. మంచి పోస్టర్ రిలీజ్ చేశారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మనందరం కూడా రామ్ చరణ్ ఈ RC16 నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మొత్తానికి అఫీషియల్ టైటిల్ పెద్ది అని కూడా అంటున్నారు. సో మరి ఫస్ట్ లుక్ వచ్చింది, అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బ్రో యాక్చువల్ మీ ఛానల్ కోసం నీకోసం ఒక మంచి మాట చెప్తున్నాను. ఆయన ఆర్సీ అనొద్దు బ్రో. అసలు చిరంజీవిని తిట్టాలి తెలుసా నేను? ఎందుకు బ్రో? ఆర్సీ అని పేరు పెట్టినందుకు. ఆయన దేవుడు అని పేరు పెట్టాలి బ్రో. యాక్చువల్లీ ఆయన దేవుడు ఇండస్ట్రీ కాదు, ఫస్ట్ ఈ ఇండియాకే దేవుడు బ్రో. ఆయన ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్, ఇండియా కాదు, గ్లోబల్కి దేవుడు. ఆయన జపాన్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఆయన కోసం ఇంటికి వచ్చిన ఆయన దేవుడు బ్రో. ఆర్సీ అని పేరు వద్దు, ఆయన దేవుడు. సరే, దేవుడు పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే బ్రో, మన బుజ్జిబాబు గారు నేషనల్ కాదు కదా, ఇంటర్నేషనల్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఫాస్ట్ దింపారు బ్రో, అంతే. సో అంటే ఇలాంటి రగ్గడ్ లుక్ మనము రంగస్థలంలో చూసినాం. ఇప్పుడు అంతకు మించి డబ్బులుగా లేదు, లేదు. కనిపిస్తుంది. రంగస్థలంలో కాకుండా ఫస్ట్ రాజమౌళి గారితో మగధీరలో చూసాం. అది డిఫరెంట్ జాన్ మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు రంగస్థలం కన్నా డబుల్ మసాలాతో వచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఏ లెవెల్లో ఉండబోతుంది సినిమా? నిజం చెప్తున్నాను బ్రో, మనకు 2000 కోట్లు 3000 కోట్లు డబ్బు వద్దు. మన ప్రొడ్యూసర్ ఎంత పెద్ద, ఆయన కొత్త ఆయనకి చాలు. కానీ ఆ దేవుడు ఈ భక్తుల కోసం సంవత్సరానికి ఒక ఎంజాయ్మెంట్ ఇస్తే చాలు బ్రో. ఆయనతే ఆ పోస్టర్ కోసం ఈ భక్తులకి ఎంజాయ్మెంట్ ఇచ్చాడు, సినిమా కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తారు ఆయన, అంతే. సో రీసెంట్గా మనము గేమ్ చేంజర్ సినిమా, సో ఆ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయ్యి సినిమాని ఫ్లాప్ చేసేసారు. అంటే మరి ఇప్పుడు ఈ సినిమా అయినా ఖచ్చితంగా అంతకు మించి ఉండబోతుంది అనుకోవచ్చా? నేను అంతకు మించి ఇంతకు మించి మనకు అవసరం లేదు బ్రో. సినిమా తీసారంటే ఒక సినిమా చూసినోడికి ఒకటి పాయింట్ వీడి వల్ల ఒకటి చెడిపోకూడదు, వీడి వల్ల ఒకటి బాగుపడాలి, అదొకటి చాలు. ఇప్పుడు పుష్ప ఉంది, ఎర్రచందనం అమ్ముకుంటే మనకే జైల్లో ఎడుతాం. గేమ్ చేంజ్ ఉందరే, కలెక్టర్ అయ్యాడు, 10 మందిని పోషిస్తాడు, చాలు. ఇప్పుడు మళ్ళీ అల్లోచన వస్తారా మాకు తెలియ అవసరం లేదు. అల్లోచన ఎంతైనా ఫ్యామిలీ మెంబర్, ఆయన మాకు ఒకటే, ఆయన మాకు దేవుడే. ఆయన చేయాల్సింది చేశాడు, కాదని లేదు. కానీ రామ్ చరణ్ అంతకన్నా ఎక్కువ. నిజం చెప్పాలంటే బ్రో, చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ తర్వాత చిరంజీవి తర్వాత నాగబాబు తర్వాత వరుణ్ తేజ్ తర్వాత సాయి విష్ణు తేజ్, అందరూ ఒకటే మాకు. ఓకే బ్రో, ఈరోజు పుట్టినరోజు కదా, మరి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, దేవుడికి అట్టుపళ్ళు, దేవుడు వినాయక చవితి అనుకో బ్రో, తలస్నానం చేస్తాం, దేవుడికి భక్తుకుంటాం. కానీ ఆర్సీకి ఈయన దేవుడు కాదు, అన్నీ కాదు, ఒక మనిషిలాగా. ఈయన కోసం ఒక 10 మంది పేదవాళ్ళు ఉంటే ఆయనకి భోజనం పంచిపెడతాం. ఆయన పేరు చెప్పి భోజనం పంచిపెడతాం. 10 మంది కడుపు నింపు ఉండాలి ఆయన పేరుతో, అది చాలు మాకు. పెద్ది అని టైటిల్ పెట్టారు, ఎలా ఉన్నాడు రామ్ చరణ్ అన్న? అదే నేను ఇప్పుడే పెద్ది అనే పోస్టర్ చూసా. ఆ పెద్ది పోస్టర్లో రామ్ చరణ్ అన్న డిఫరెంట్ లుక్ అనమాట. పైగా ఈ సినిమా కోసం 100 కేజీలు 200 కేజీలు లావు అవడం, లావు కాదు బాడీ అనమాట. అది ఏంటంటే నిజ జీవితంలో అందరం అలా చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు చాలామంది కూడా బయట పాపం అంటూ ఉంటారు, నేను కూడా రామ్ చరణ్ లాగా స్టార్ అవుతా, హీరో అవుతా అని. జరగదు అది ఎవరి వల్ల కాదు. అది గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయింది, ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. అవునవును. సినిమా ఎంతవరకు రిలాక్స్ ఇస్తుంది? అదే వస్తాను. అదే ఇప్పుడు సినిమా అనేది మన చేతుల్లో ఏమని చెప్పలేము, మన చేతుల్లో లేదు అది. ఇప్పుడు సినిమాకి డబ్బులు మనం ఎవరు పెట్టలే, ఇక్కడ నువ్వు పెట్టలే, నేను పెట్టలే. సినిమా పెట్టారు, తీశారు. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, ఏ సినిమా అన్నా, ఇప్పుడు పెద్ద సినిమా అయినా, ఇంకేదైనా గేమ్ చేంజర్ అయినా, పుష్ప అయినా, ఏ సినిమా అన్నా నేను మొదటి నుంచి ఏమని చెప్పాను, ఆ సినిమా పెట్టిన దానికి ఒక 10 అంతలు రావాలి, డైరెక్టర్ బతకాలి, హీరో బతకాలి, దానికి డబ్బు పెట్టిన ప్రొడ్యూసరు బతకాలి అని అంతకు 10 అంతలు రావాలని చెప్పిన. అంతేగాని నేను ఎవరిని తక్కువ చేసి ఆ సినిమా బాగుపడిపోతున్నారు, నేను పేదవాడిని నాకు ఇచ్చేయాలని నేనేం అడగలా ఎవరిని. చూసుకోండి మీరు ఎక్కడైనా కావాలంటే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, గేమ్ చేంజర్ కి 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నావు. అంటే అదే నేను చెప్పేది నాన్న క్లారిటీగా. నేను ఏమన్నానంటే, నేను అనింది ఏంది, పెట్టిన దానికి ఎక్కువ రావాలి అన్న. ఇప్పుడు పెద్దికి ఎంత వస్తుంది? అదే చెప్పలేం కదా. అదే అన్న నేను మొదటి నుంచి చెప్పేది, అదే పెట్టిన దానికి 10 అంతలు రావాలని. కానీ పెద్ద సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అది ఎంతో
అనేది నాకు క్లారిటీ లేదు. అన్న నమస్తే అన్న. అన్నా నమస్తే. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ రావడం జరిగింది. Okay. సో అది చూసిన తర్వాత అంటే చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఆ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది, అసలు వండర్ఫుల్ ఉంది ఆ లుక్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి, ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సిన సినిమానే అది కూడా. ఒక మంచి కంటెంట్ ఉంటుందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుచ్చిబాబు అనేట డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక డైరెక్టర్ ఏంటంటే ఆయన కూడా మనలాంటోడే, ఆయన ఇప్పుడు లేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం ఆయన కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నారు. అన్న ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి లుక్ ని మనము రంగస్థలంలో చూసాం. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ అనే విధంగా డబుల్ మసాలాతో ఇందులో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అన్న ఒక మాట చెప్పలేము. ఒకటి రంగస్థలం మీరు అంటారు, చెప్పలేము. ఇంకోటి ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే పెద్ద అన్నీ కలుపుతున్నారు. ఇప్పుడు ఒక కార్తీక్ సినిమా ఉంది, ఖైదీ, మళ్ళీ విక్రమ్ సినిమా, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలుపుతుండు. ఎవరు మన లోకేష్ కనకరాజు కలుపుతుండు ఈ సినిమా. చెప్పలేము, ఇట్లాంటి పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు. ఎందుకంటే మన తెలుగు అనేది నాట్ ఏ ఇండియా, వరల్డ్ లాగా చూపించాలని అంతే. అంత మించి ఏంటంటే మన బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా మన ఒక తెలుగు అనేది ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం కూడా మనుషులమే. ఒక వరల్డ్ మొత్తంలో మన ఒక తెలుగు చట్ట చాపాలనేసి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం లాంటి వాళ్ళం ఏం చేయాలంటే కొంచెం ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి, అవుతుంది. బుచ్చిబాబు ఏంటంటే ఆయన కూడా మనలాగానే మనుషులు అంతే. పుష్పలాగా ఉండబోతుంది అంటే ఉంటే ఇంకా బెనిఫిట్. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మన సినిమా అనేది ఇంకా ఇవ్వాలి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నాట్ ఏ బాలీవుడ్, టాలీవుడ్ అనేది అంటే అమ్మ మొగుడు అంతే. టాలీవుడ్ సినిమాలు ఏ సినిమాలు లేవు. టాలీవుడ్ అంటే అన్ని ఊర్లకు అమ్మ మొగుడు అంతే. అంతే, అమ్మ మొగుడు, అయ్య మొగుడు కూడా అంతే, అంతమించి ఏం లేదు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతోని మనము ఎవరు కూడా ఊహించలే అట్లా ఫ్లాప్ అవుతుందని. ఓకే, మరి ఈ సినిమాతోని మంచి హిట్ కొట్టారు అనుకో బ్రో. అదొక మంచి కంటెంట్ సినిమా. మన లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక యూత్ ఇదొక మనం కూడా కరెక్ట్ చూడాలి. ఏంటంటే అదొక మంచి కంటెంట్ తోటే తీసినారు సినిమా. అదొక మంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్ మనం ఒక రకంగా మనం ఒక మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది సినిమా. కాకపోతే మన లాంటి వాళ్ళకి ఏం కావాలి బ్రో, ఒక మాట మనం చెప్పొద్దు, మనం ఇప్పుడు చెప్పొద్దు. మనకి ఏంటంటే పోవాలి, అదేదో కత్తి నరకాలే. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూస్తే మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఇంకో మాట చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమా మాత్రం చూడలేదు ఇంతవరకు. నాకు ఆ మెసేజ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే ఒక రీల్స్ వస్తాయి కదా, అదే ఒక లీడర్ ఎట్లా ఉండాలి అవన్నీ, ఆ సినిమా అట్లా కొంచెం ఆ పాలిటిక్స్ అట్లా కొంచెం అట్లా బాగుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే కదా, ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్. ఐ లవ్ హిమ్. మెగా ఫ్యామిలీ అంటేనే చాలా గొప్పది. ఎట్లా అంటే వాళ్ళు ఒక నలుగురికి పెట్టాలనే చూస్తారు, నలుగురికి చేయాలనే చూస్తారు.